మీకు బెస్ట్ ఏంటంటే ఈ 2000 మేము వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర దగ్గర 464 పైగా కన్వెక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర దగ్గర 30కి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్వెక్షన్ పడింది. ఈ పీరియడ్లో ఈ 1 ఇయర్ పీరియడ్లో 9 మంత్స్ పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడో అవుతుంది, కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు. కానీ కాదు, ఈరోజు 4 నెలల్లోనే 5 నెలల్లోనే 6 నెలల్లోని కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కన్విక్షన్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దానికి కూడా లీగల్ టీం కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రాసిక్యూషన్ టీం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎంత తొందరగా ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అది మనకి ఫైల్ అయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దాని కన్విక్షన్ పడేటట్టుగా ఎవిడెన్సెస్ ఎంత తొందరగా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద ఈరోజు డిపార్ట్మెంట్ అంతా చాలా వర్కౌట్ చేస్తుంది. ఇంకా గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే ఈరోజు లాస్ట్ 5 ఇయర్స్లోని కూడా సీసీటీవీస్ని కానీ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కానీ ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ వాటికి కూడా మినిమం 11 కోట్లు 12 కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటన్నిటినీ కూడా మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చాం. దీని కారణంగానే చాలా హ్యాపీగా చెప్తున్నారు మా ఎస్పీస్ కానీ మా డిఎస్పీస్ కానీ అందరూ కూడా. ఈరోజు మేము పట్టుకుంటున్న కేసెస్లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్ని బేస్ చేసుకొని 70% మేము పట్టుకుంటున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకొని మిగతా మేము పట్టుకోగలుగుతున్నాం. సీసీటీవీ కెమెరాస్ మ్యాక్సిమం ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అని చాలా క్లారిటీగా చెప్పారు. దీనిలో భాగంగానే ప్రతి ఎస్పీ పరిధిలోని కూడా 5,000 నుంచి 10,000 వరకు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెడుతున్నారు. మేము పబ్లిక్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఇళ్ళ దగ్గర అదేవిధంగా మీ షాప్స్ దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోని కానీ ఇన్వెస్టిగేషన్లోని కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరిస్తేనే తొందరగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయి అవతల వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్స్ మీరే తెలుసు, ఆ డ్రోన్స్ కూడా ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే ఇంతకుముందు ఏదో డ్రోన్ వస్తుంటే ఎందుకు వచ్చిందని చూసేవారు, ఇప్పుడు డ్రోన్ వస్తుందని పరిగెడుతున్నారు. అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఓపెన్ గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్నా మొన్న కోటప్పకొండకి సంబంధించి ఉత్సవాలు జరిగినాయి. ఆ కోటప్పకొండ సంబంధించిన ఉత్సవాలు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డ్రోన్ సిస్టమ్ని పెట్టుకొని మనం చేసే పరిస్థితి. ఇప్పుడు బాపట్ల దగ్గర చూస్తే అరౌండ్ ఆ స్ట్రెచ్ అంతా 16 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంతా సీ కోస్ట్ ఉంటుంది. అక్కడంతా కూడా టూరిజం ఎక్కువగా డెవలప్ అయ్యే పరిస్థితి. అక్కడ కూడా ఎస్పెషల్లీ సండే సాటర్డేస్లోని ఆ డ్రోన్స్ని కూడా పెట్టి ఎక్కడ కూడా అలర్ట్గా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ ఉన్న స్విమ్మర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్డిఆర్ ఈవెన్ ఈరోజు మాకు డిఐసీ గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు. అక్కడ ఉన్న కొంతమంది స్విమ్మర్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఎస్డిఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా మేము పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాం.